యేసుక్రీస్తు వారు సంపూర్ణునిగా బ్రతికాడు. ఇదిగో దేవా, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను అన్నాడు. ఏ విషయంలో సంపూర్ణతగా నెరవేర్చాడండి? ఏ విషయం? ప్రతి విషయంలో. తన ప్రవర్తన విషయంలోనా? తన ప్రవర్తన విషయంలో సంపూర్ణుడుగా ఉన్నాడు అనడానికి ఏమండి, యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడతారు. నాలో పాపముందని ఎవడు నిరూపించగలడు? నాలో పాపముందని ఎవడు నిరూపించగలడు అని ప్రశ్న వేస్తున్నాడంటే ఆయనలో పాపం ఎవడు చూపించలేడు, నిరూపించలేడు. పాపం లేనివాడిగా బ్రతికాడు ఈ లోకంలో. తన ప్రవర్తన విషయంలో సంపూర్ణంగా బ్రతికాడు. దేవుడు కోరుకున్న విధంగా బ్రతికాడు. ఏమండి, తన పవిత్రతను కాపాడుకుంటూ తన ప్రవర్తనను దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు మెచ్చిన విధంగా తన ప్రవర్తన విషయంలో సంపూర్ణతలోని వెళ్ళిపోయాడు. ఏమండి, అట్ ఎ సేమ్ టైం తను పాపం ఎలా అయితే లేదో, పాపం చేయకుండా ఎలా అయితే బ్రతికాడో, అట్ ఎ సేమ్ టైం పాపం చేయకుండా బ్రతుకుతూ అనేక మందిని ఏం చేశాడు? దేవుని వైపు తిప్పాడండి. దేవుని గురించినటువంటి పరిచయాన్ని ఈ లోకానికి, ఈ సమాజానికి పరిచయం చేశాడు. మచ్చలేని వాడిగా బ్రతికాడు. ఏమండి, తన ప్రవర్తన విషయంలో సంపూర్ణుడుగా ఉన్నాడంటే సంపూర్ణుడుగా ఉన్నాడండి. ఎక్కడా వేలెత్తి చూపించడానికి వీల్లేదు. అంత సంపూర్ణంగా బ్రతికాడు తన ప్రవర్తన విషయంలో. మరి పని విషయంలో కింద అంటున్నాడు, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాడు. దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా పూర్తి చేశాడు.